ఏమైంది మామ అలా ఉన్నావు? నిన్ను వెంటేసుకుని ఆ భరత్ గారితో గొడవపడినందుకు మీ నాన్న నాకు తగిన శాస్త్రే చేశాడు. అసలు ఏం జరిగింది మామ? ఏం జరిగిందా? పదవుల్లో నుంచి ఓడబీకేసి పార్టీలో నుంచి శాశ్వతంగా తొలగించేశాడయ్యా. నన్నే కాదు, మా వాళ్ళందరినీ. పదవిలో ఉన్నప్పుడే ఆ భరత్ గారిని ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు పదవి పోయింది, పార్టీ సభ్యత్వం పోయింది. అమ్మో, తలుచుకుంటేనే గుండె పోటొస్తుంది. ఇదంతా నీ వలన జరిగింది. కర్మ, నా కర్మ. మేనమామ అని నీ నేడకొస్తే మామగారి మామ చందమామలా చల్లగా చేతులు దురుపుకుంటున్నావుగా మామ. ఇహ నా పగ పాడెక్కినట్టే. నువ్వు గాని నాకు సరైన అభయం ఇచ్చావనుకో అల్లుడు, నేను నీకొక చక్కని మార్గం చూపిస్తాను. ఇస్తావా? నాకు మేలు జరిగే మార్గం చూపితే అంతకన్నా వేరేదేముంది మావా? నీ మాట జవ దాటితే నా తల తీసేయి, సరేనా? ఏం సార్, అప్పుడే అలసిపోయారా? కళ్ళు మూతలు పడిపోతున్నాయి. లేవండి. ఓ, నువ్వా? నేనే సార్. మీరు ఈ రోజుతో భగవద్గీతను కంప్లీట్ చేస్తున్నారు కదా, చివరిసారిగా చూసి వెళ్దామని వచ్చాను. పుస్తకం చదవడం పూర్తయిందా సారు? ఒక్కరోజు కూడా పుస్తకం ముట్టుకోని వాడివి, పుస్తకం విలువ నీకేం తెలుస్తుందిరా? సర్లే వెళ్ళు. పుస్తకం విలువ మీకు తెలుసు కాబట్టే మీ జీవితం ధన్యం కాబోతుంది సార్. ఇందాకటి నుంచి మీరు చూపుడు వేలు నోట్లో పెట్టి పేజీలు తిప్పుతున్నారే, ఆ పేజీల నిండా సెనైడ్ పూశాను. మన పార్టీ సీనియర్ నాయకులు, మన ప్రియతమ ప్రధాని గత రాత్రి గుండెపోటుతో అనుకోకుండా ఆకస్మిక మరణం చెందినందుకు మన పార్టీకి, అఖిల భారత ప్రజానీకానికి తీరని లోటు జరిగిందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక్క 2 నిమిషాల పాటు మనందరం వారి ఆత్మశాంతికి మౌనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఒక్కగానొక్క కొడుకు, నా మేనల్లుడు జనార్దన్ ప్రయోజకుడు కాలేకపోయాడని ఆయన ఎప్పుడూ తలుచుకుని కుమిలిపోతూ ఉండేవాడు. మేనమావనైన నేను నా అల్లుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి అతన్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దే తరుణంలో తన కొడుకు భవితను చూడకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. గతించిన ఆయన ఆత్మశాంతి కోసం ప్రయోజకుడుగా మారిన మా అల్లుణ్ణి భావి భారత ప్రధానిగా మా పార్టీ కేబినెట్ మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శ్రీ జనార్దన్ గారికి ఇదే మా స్వాగతం. భావి భారత ప్రధానికి, యువ నాయకుడు జనార్దన్కి, భారత ప్రజల ఆశాజ్యోతికి. ప్రధాని గారు మాట్లాడండి. ఒక పక్క తండ్రి గారు పోయిన దుఃఖం, మరో పక్క పదవి వరించిన ఆనందం. కడుపారా దుఃఖించాలో, తనివి తీరా ఆనందించాలో తెలియని అయోమయ సంకట పరిస్థితుల్లో మా మామగారు నాకు ప్రధానిగా బాధ్యతలు కట్టబెట్టారు. మా మామగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్థపూరితంగా సేవ చేస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను.
నాకు ఈ వైభవాన్ని కట్టపెట్టిన మా మామగారికి, కేబినెట్ మంత్రులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాయ్, ప్రధాని జనార్దన్ కవరేజ్ వెళ్ళి నువ్వు అప్పుడే తిరిగి వచ్చేసావా? నేరుగా ఇక్కడికి వచ్చేసాను భరత్. ఆ కవరేజ్ న్యూస్ చూపించడానిక? ఆల్రెడీ నేను చూస్తున్నదే అదే న్యూస్, ఇక నువ్వు చూపించిన అవసరం లేదు. నేను వచ్చింది అందుకోసం కాదు. మరి ఎందుకోసం వచ్చినట్టు? పిచ్చోడు వేరే నువ్వు గాడి వచ్చింది నీకోసమే. అలా పక్కకి వెళ్ళి ప్రేమ పాఠాలు చెప్పుకోరాదు. ఈ వర్గాన్ని మనం చూసుకుంటాంగా. వెళ్ళు. అవునరా భరత్, అలా వెళ్ళండి. వెళ్ళండి. అబ్బా మీరెక్కడ దొరికారా బాబు? నేను చెప్పేది వినకుండా మ్యాట్ని మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. అది నువ్వు ఉండరా. మరి తమరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి మ్యామ్. ప్రధాని చనిపోయాడు సరే, ఆ జనార్దన్ మూర్ఖుడిని తీసుకెళ్లి వాళ్ళ మామ పిఎం చేయడం ఏంటి, దానికి క్యాబినెట్ ఒప్పుకోవడం ఏంటి, అంతా అయోమయంగా ఉంది. నాకు అసలేం అర్థం కావట్లేదు భరత్. అంతేనా? నీకు నవ్వులాటగా ఉందా? ఇది రాజకీయం లిల్లీ. ఎప్పుడు ఎలా ఎవరు మారతారో ఈ దేశాన్ని పాలించే నాయకులకే తెలియదు. ఇక మనమెంత ప్రేక్షకుల్లో చూడటం తప్ప. మనం ప్రేక్షకుల్లో చూడటం కాదురా బాబు. ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే మన సంగతులు అంతేరా బాబు. ఎందుకలా అంటున్నావు? ఎందుకేంటి తల్లి, వాళ్ళ రాశాలు బయట పెట్టి వాళ్ళ పదులు ఊడబిగించావు. ఇక మావాడు వెళ్ళి వీరబాదులు బాజాడు. వాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలిపెడతారా? తెలుసుకుంటేనే ఎముకల గూడు వణుకుతుందిరా బాబు. మీడియాను తక్కువ అంచనా వేయకండిరా బాబు. అవసరం అయితే ఆకాశానికి ఎత్తేస్తారు, లేదా అదపాతాడని తొక్కేస్తారు. ఆవిడకి అలాంటి భయం లేదు, కానీ మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ అండ నాకుండగా నాకు భయం ఎందుకు భరత్? అండా గిండా అని భుజాలు ఎగరేకు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఊరు మీ అమ్మ కడుపులు మాడ చెప్పుకోవడానికి వస్తే పట్టుకుంటున్నట్టు ఇలా అటాక్ చేశారేంట్రా? నువ్వు మెల్ల ఏంద్ర ఇది? నువ్వు అన్నవా, సిఐడివా, మానవ బాంబువా? చెప్పా. ఓరి పిచ్చిన ఎల్లారా, నా బెల్ట్ చూసి భయపడుతున్నారా? అందులో నా క్రెడిట్ కార్డులు, బ్యాంక్ కార్డులు ఉన్నాయరా? అరే నకరాలు చేస్తున్నావు, నిజం చెప్పు. అరే పరమానంద రౌడీలో ఉన్నారే, నిజం చెప్తా నమ్మట్లేదు. ఇవన్నీ నా ఐడెంటిటీ కార్డ్స్. ఇదిగో నా క్రెడిట్ కార్డు, ఇదిగో నా బ్యాంక్ కార్డు, ఇదిగో నా ఎలక్ట్రల్ కార్డు, ఇది నా వెహికల్ కార్డు, ఇది నా డ్రైవింగ్ లైసెన్స్, ఇది నా పాస్పోర్ట్ కార్డు, ఇది నా రేషన్ కార్డు. ఒక్క మనిషి బతకడానికి ఇన్ని కార్డులు అవసరమా? ఇన్ని కార్డులు చూసేప్పటికీ కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం. ఆగు 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 ఆగు. ఇదేం కాడు? అది పెట్రోల్ కార్డు రా బాబు. డామ్ ఉందంటే ఫ్యాక్ట్ మని పడిపోతాడా? పెట్రోల్ బాంబు పేలింది, వీడు అవుట్. ఏం పదాకారం ఇట్లా వచ్చినావు? రే ఆనంద్, నువ్వు ఈడున్నావా? రా కూసో. నీకోసమే వచ్చానన్నా. ఏం జెండాలు ఆర్డర్ కావాలా? అరే నా జెండాలు నేను అమ్ముకుంటాను. అంత చిన్న పనికి నీ దగ్గరికి వస్తానా? చాలా ఇంపార్టెంట్ పని. ఇదిగో వీడిని నువ్వు కథం చేయాలి. అరే ఇటు మన యాదగిరి ఈడేం చేసిండు? ఏం చేశాడా? ఏందా నేను మానం పోయి ఏడుస్తుంటే మీకు నవ్వులాటకున్నదా? అరే నేను అవన్నీ చూసుకుంటా అన్నా, నువ్వు మందే అన్నా. ఏమన్నా? థ్యాంక్ యూ. సేమ్ ప్లేస్, సేమ్ పొజిషన్. స్లీపింగ్ ఈజ్ బెటర్. అన్నా, ఈసారి అద్భుతమైన అవకాశం ఎవరికి ఇస్తామన్నా? దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నా. నీ కళ్ళు కిడ్నీలు జాగ్రత్త. చెడ్డి ఉండనిలే, చెడ్డైనా ఉండని. పబ్లిక్ క్షేమం కావాలి కదా. నమస్తేనా, వస్తానా? ఇచ్చినాకుండా నేను నిద్రపోతున్నాను అనుకున్నాడు. యాక్ట్ చేస్తానని తెలవదు యాదవ్కి. సంతకాలు పెట్టి పొలాల ప్రగించి డబ్బులు తీసుకుంటా అంటే పొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు తీసుకుని యుద్ధానికి వచ్చారేంట్రా? డబ్బు కాసిపడి కన్న తల్లి లాంటి ఈ పచ్చని పొలాల్ని ఈ బృందాల కంపెనీకి అమ్మే పనే లేదు. ఏం పలుకుతున్నారా చిలక పలుకులు? వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతున్నాయని, కుప్పెళ్ళు గింజలు ఇంట్లోకి రాక పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుందని కుమిలి కుమిలి ఏడుస్తూ పురుగుల మందులు చేతబట్టుకుని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ లక్షలకి లక్షలు నష్టపరిహారం లాగబడి తిని ఈ భూమి మీ కన్న తల్లి అట్టవుద్దమ్మా. హాయిగా ఈ డబ్బులు తీసుకుని
ఏ బాదరబందీ లేకుండా బతకండి. ఏమో చెప్పండి అమ్మా మీ మొగుళ్ళకే. నీ కాకమ్మ కబుర్లకి తల్లాడించే గంగిరెద్దులం కాదు మేము. ఓడి మీరు తల్లాడించేదేంట్రా? ప్రభుత్వమే ఈనాడు ఈ భూమిని ఇదిగో ఈ బృందాల గారికి అప్పగించమని ఆర్డర్స్ జారీ చేసేసింది. పోనీ పాపం బక్క రైతులని జారి పడుతుంటే నా మీద తిరగబడుతున్నారే. ఏయ్, నోరు మూసుకొని ఈ డబ్బులు తీసుకుని ఈ కాగితాల మీద సంతకాలు చేసేయండి. చేత కాకపోతే ఏలి ముద్రలు నొక్కేయండి. కోట్లిచ్చిన ఈ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే పనే లేదు. ఎకరాకు 25,000 కూడా ఠికానా లేని ఈ భూమికి ₹1,00,000 ఇస్తారంటేనే నా మీద ఎదురు తిరుగుతున్నారే. ఇక ₹1,00,00,000 పరిస్థితి అట్టా ఉంటుందో. ఇక మామూలు మాటలతో ఎనరగానే రేయ్ వీళ్ళకి మీ పద్ధతిలో చెప్పండి. పట్టుకోదండి, పట్టుకో. బుల్లి కెమెరా ఒకటి భుజానేసుకుని నన్ను ఫోటోలు తీస్తావా? ఇంతకు ముందు కూడా ఇట్టాగే ఫోటోలు తీసావుగా, ఏమైంది? నా పదవి ఊడింది అంతే కదా. మళ్ళీ తిరిగి నా పదవి నేను ఎట్టా తెచ్చుకున్నానో చూస్తున్నావుగా. ఎవరిని వదలకండి. ఆడ మగ చిన్న చిన్నగా అందరినీ సిద్ధం కొట్టేయండి. ఆగండి, ఆగండి, నా మాట వినండి. ఎన్నిసార్లు తన్నా నీకు బుద్ధి రాలేదురా? నగరంలో సెంటి భూమి కూడా మిగల్చకుండా కబ్జా చేసి ప్లాట్లు కట్టి అమ్మావు. ఇప్పుడు నీకని ఈ పచ్చని పొలాల మీద పడిందా? ఎన్ని వేల ఎకరాల కంపెనీల పేరు ధారాదత్తం చేసి సొమ్ము చేసుకుంటారా? ల్యాండ్ సీలింగ్ చట్ట ప్రకారం రైతుకి భూమి 25 ఎకరాలు మించకూడదు. మరి ప్రతి కంపెనీకి వేల ఎకరాలు పొందే హక్కు ఎలా వచ్చిందిరా? మట్టిలో మానేడి పోసి పుట్టెడి గింజలు పండించిన రైతు తను పస్తున్నా ప్రజల కడుపు నిండా అన్నం పెడుతున్నాడ్రా. అలాంటి రైతు నోట్లో మట్టి కొడితే మీరు బాగుపడారా? రేయ్, రైతులంతా కలిసి కన్నెర చేస్తే మీకు గుప్పుడు నౌకలు కూడా మిగలవు. మేము మా స్వార్థం కోసం ఈ పని చేయడం లేదయ్యా. ఈ దేశం పారిశ్రామికంగా ఎదగాలని ఇలా చేస్తున్నాం. అందుకు రైతులేమి అభ్యంతరం చెప్పట్లేదు. సాగుకు వీలు కానీ వేల ఎకరాల బంజరు భూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కట్టుకుంటారా మీ కంపెనీలో. వెళ్ళండి, ట్రీట్మెంట్ చెయ్యండి. నేను ఈ లోపుగా మిగతా ఏర్పాట్లు చూసుకుని వస్తాను. అలాగే. ప్రధాని గారు.